హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో రీసెంట్గా నెట్ఫ్లిక్స్లోకి వచ్చిన 2 బాలీవుడ్ మూవీస్ గురించి అయితే మాట్లాడుకుందాం అయ్యా. ఒకటి సన్ ఆఫ్ సర్దార్ 2 అండ్ 2 దడక్ 2. ఫస్ట్ అయితే సన్ ఆఫ్ సర్దార్ గురించి అయితే మాట్లాడేద్దాం. ఇది సీక్వెల్ మూవీ అనమాట. దీనికంటే ముందు సన్ ఆఫ్ సర్దార్ అని చెప్పి ఒక మూవీ అయితే వచ్చింది. అది మన మర్యాద రామన్న మూవీకి రీమేక్ చేసి తీశారు. తర్వాత రాజమౌళి మర్యాద రామన్నకి సీక్వెల్ తీయలేదని చెప్పి మరి బాలీవుడ్ వాళ్ళు ఫీల్ అయ్యారు అంటే తెలియదు కానీ వీళ్ళే సన్ ఆఫ్ సర్దార్ 2 అని చెప్పేసి తీసేసుకున్నారు భయ్య. రీసెంట్ గా రిలీజ్ అయింది, నెట్ఫ్లిక్స్ లో ఉంది, హిందీ లాంగ్వేజ్ లో అవైలబుల్ ఉంది, తెలుగు డబ్బింగ్ లేదు. మంచి పని చేశారు. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 30 minutes ఉంటుంది అప్రాక్సిమేట్లీ. స్టోరీ ప్లాట్ వచ్చేసి సర్దార్ ఫ్యామిలీ అంతా కూడా తిరిగి వస్తుంది భయ్య. బట్ ఈసారి కామెడీ మొత్తం కూడా 4 side గా ఉంటుంది. మసాలా ఫైట్స్ అన్ని ఓవర్ ది టాప్ ఉంటాయి. విలేజెస్, రైవలరీస్, లవ్ ట్విస్ట్లు ఇలా చాలానే ప్లాన్ చేసుకుంటారు. అవన్నీ కూడా మనల్ని హుక్ చేయడానికి స్ట్రగుల్ అవుతాయి అనమాట. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే అక్కడక్కడ ఒకటి 2 ఫన్నీ మూమెంట్స్ అయితే ఓకే, ఏదో అయిందిలే, పర్లేదు అనిపించింది. సాంగ్ సీక్వెన్సెస్ కూడా కొంచెం పర్లేదు భయ్య, బాగానే అనిపించింది. మృణాల్ ఠాకూర్ ఉంది కదా మరి. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టోరీ వీక్ అండ్ ప్రిడిక్టబుల్ ఏం లేదు. అక్కడ ఏదో చేద్దామని చేశారు, క్యాష్ చేసుకుందాం సీక్వెల్ అని చెప్పేసి, అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఓవర్ ది టాప్ యాక్షన్ అయితే ఉంటుంది. అబ్బో ఆపేంట్రా బాబు అన్న ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది మీకు. ఇంకా కామెడీ అయితే అసలు వర్కౌట్ అవ్వలేదు భయ్య. 1-2 పేలు అయిగానే ఉన్నాయండి, పంచెస్ అన్ని కూడా మిస్ అయినాయని చెప్పాలి. క్యారెక్టర్స్ కూడా రిపిటేటివ్ గా అనిపిస్తుంది. లైక్ మీకు పార్ట్ 1 నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే స్టోరీ అయితే చేంజ్ చేసుకున్నారు కానీ క్యారెక్టర్స్ మాత్రం రిపిటేటివ్ గా అనిపిస్తాయి. మసాలా ట్రై చేశారు కానీ మరీ హార్డ్ గా, బట్ అసలు వర్కౌట్ అవ్వలేదు. చాలా కేయోటిక్ గా అనిపించింది. నాకైతే నచ్చలేదు భయ్య మూవీ. మీరు చూద్దాం అనుకున్న నెట్ఫ్లిక్స్ లో ఉంది, ఫ్యామిలీతో సేఫే. కాకపోతే బాలీవుడ్ గురించి తెలిసిందే కదా, కొద్దిగా యాసలు అయితే వేస్తూ ఉంటారు. ఆ పర్లేదు అనుకుంటే చూడండి. నేనైతే స్కిప్ చేశాను అని చెప్తా, ఎందుకు చెప్పండి మీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం. నెక్స్ట్ మూవీ దడక్ 2. దీని విషయానికి వచ్చేస్తాయి మరి దీనికి కూడా సీక్వెల్ పార్ట్ 1 అయితే ఉంది భయ్య. మరి చూడాలంటే అవసరమే లేదు, దీనికి స్టాండ్ అలోన్ స్టోరీయే. అది చూడకపోయినా పర్లేదు, నేను కూడా చూడలేదు. ఇది ఈజీగా చూసేయచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 10 minutes అయితే ఉంటుంది. ఇది కూడా నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది, తెలుగు డబ్బింగ్ లేదు, హిందీ లాంగ్వేజ్ ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక యంగ్ లవ్ స్టోరీ భయ్య, మధ్యలో డ్రామా, తర్వాత హార్ట్ బ్రేక్, తర్వాత ప్లాట్ మొత్తాన్ని రీసైకిల్ చేసి మళ్ళీ క్లిచెస్ ని డామినేట్ చేసి ఎమోషన్స్ పెట్టుకుని ఏదో చేస్తారు ఫ్రెష్నెస్ తీసుకురావడానికి. అదే స్టోరీ భయ్య. అది అసలు వర్కౌట్ అవుతుంది అనుకోండి. పాజిటివ్స్ ఏమైనా అంటే సాంగ్స్ బాగున్నాయి భయ్య. సాంగ్స్ అయితే నాకు నచ్చాయి. విజువల్స్ కూడా చాలా బాగా అనిపించింది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా బాగున్నాయి. వాళ్ళిద్దరి మధ్య, మెయిన్ లీడ్స్ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అయితే నాకు కొంచెం బాగానే అనిపించింది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రిడిక్టబుల్ లవ్ స్టోరీ. ఎప్పటి నుంచో ఉన్న అదే లవ్ స్టోరీస్ ను బయటికి తీసి రీసైకిల్ చేసి ఏదేదో చేద్దామని ట్రై చేశారు కానీ అది అసలు వర్కౌట్ అవ్వలేదు. డ్రామా అంతా కూడా రిపిటేటివ్ గా అనిపించింది. స్టోరీ ప్రోగ్రెషన్ కూడా చాలా వీక్ గా ఉంటుంది భయ్య. ప్రొసీడింగ్స్ కూడా చాలా ట్రాక్ చేస్తూ ఉంటారు. ఎమోషనల్ సీన్స్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. మెయిన్ అవే వర్కౌట్ అవ్వాలి ఈ మూవీకి, అదే సరిగ్గా ల్యాండ్ అవ్వలేదు. ఇన్ కేస్ ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ అయ్యి ఉంటే నేను ఈ మూవీ బాగుందని చెప్తాను. ఇంకా లవ్ స్టోరీ కూడా అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు నా మీద. నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. మరి ఇది కూడా మైల్డ్ రొమాన్స్ సీన్స్ అయితే ఉంటాయి, బట్ మరి అంత ఎంగేజింగ్ ఏమి ఉండవులేండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, స్కిప్ చేసుకుని పర్లేదు అనుకుంటే. ఫైనల్ వెర్డిక్ట్ అయితే ఏముంది, 2 సినిమాలు కూడా నాకైతే నచ్చలేదు. మీరు చూద్దాం అనుకుంటే చూడొచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. సన్ ఆఫ్ సర్దార్ అంటారా, సర్దార్ ఫ్యామిలీ మొత్తం రీయూనైట్స్ అవుతారు. ఆ విలేజ్ లో ఏదో రైవలరీ జరుగుతుంది, కామెడీ ఏదో ట్రై చేసారు, అంతకు వర్కౌట్ అవ్వదు. దడక్ 2 అంటారా, లవ్ స్టోరీ, పాత లవ్ స్టోరీనే రీసైకిల్ చేశారు. ఏదేదో మిక్స్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, షెడ్యూల్ పంపేశారు. నాకైతే 2 నచ్చలేదు. 2 నెట్ఫ్లిక్స్ లోనే ఉన్నాయి. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి భయ్య. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, లవ్ యూ ఆల్, బై.